అన్ని రోజులు. జయ గురుదేవ్ అండి. జయ ధ్యాన మండలి. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సార్ 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 చేశారు సార్, మీరు క్లాస్ టైం చేశారా? నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. ఈ సత్యసాయి ధ్యాన మండలి ఖమ్మం శాఖ గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన సాధకులకు, వాలంటీర్స్కు, కమిటీ మెంబర్స్కు, ఆధ్యాత్మిక విన్యాసకులకు, ముముక్షువులకు అందరికీ సత్యసాయి ధ్యాన మండలి ఖమ్మం శాఖ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ శుభదినం మనకి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్న వాళ్ళకి ఇది ఎంతో విలువైన రోజు. ఇంతకంటే విలువైన రోజు ఇంకోటి ఉండదు. ఆధ్యాత్మికవేత్తలకు మాత్రం ఇది 365 రోజుల్లో దీనికి ప్రత్యేకత ఉంటుంది. అదంతా మనందరికీ తెలిసిన విషయమే. బయట వాళ్ళకి బాహ్య ప్రపంచంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి దీని ఔన్నత్యం కానీ విశిష్టత కానీ వాళ్ళు గుర్తించే అవకాశం ఉండదు. మన పూర్వజన్మ సుకృతం కావచ్చు, పుణ్యకర్మ ఫలం కావచ్చు, మనం ఈ మార్గంలో ఉండటం, ఈ ధ్యాన మండలి సభ్యులుగా కొనసాగడం అనేది మన పుణ్యఫలం. అదైతే మనం గంట పదంగా చెప్పుకోవచ్చు ఎక్కడైనా. ఎందుకంటే నాకు చాలా సంస్థలతో, ఆధ్యాత్మిక సంస్థలతో పరిచయాలు ఉన్నా కానీ నేను ఇక్కడే ఫస్ట్ అడుగు పెట్టాను, చివరిగా ఇక్కడే కొనసాగుతున్నాను. అంటే వేరే వాళ్ళు వేరే సంస్థలు ఎక్కడ నన్ను ఆకర్షించేంతగా అంత అవనొచ్చి ఎక్కడ నాకు అనిపించలేదు. కాబట్టి ఇక్కడే కొనసాగుతున్నాను. నేను అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా చాలా సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాను. అంటే కుటుంబపరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, సాధారణ పరంగా కానీ గురుజీ నన్ను ఆ విధంగా తీర్చిదిద్దారు. కాబట్టి ఆ విషయంలో నేను అదృష్టవంతునిగా భావిస్తున్నాను. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం మొదలు కావడానికి మూల కారణం లీలావతి మేడం. నిన్న వారు వెంటబడి ఎలా చేయాలని వారు ఉత్సాహం పట్టుదల చూశాక ఇంకా నేను కూడా ఒకడు ముందుకేసి ఇది ఏర్పాటు చేసుకున్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. తర్వాత ఈ మార్గంలోకి వచ్చాం, కానీ అందరూ పక్కన చెందలేకపోతున్నారు. కొంతవరకు ప్రయాణిస్తున్నారు, మళ్ళీ డైవర్ట్ అవుతున్నారు, మళ్ళీ వేరే వేరే సంస్థలకు పోతున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు పరిణితి చెంది మళ్ళీ ఆదర్శవంతంగా జీవనం కొనసాగించి మళ్ళీ 10 మందికి చెప్పే స్థాయికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఖమ్మంలో 30 పైగా బ్రహ్మోపదేశాలు చేశాం మనం. దగ్గరంటే 30,000 మంది, యావరేజ్గా 1000 మంది వేసుకుంటే 30,000 మందిలో ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? 100 మంది ఉన్నాం మనం. 100 మందిలో మళ్ళీ టాపర్స్ ఎవరు ఎంతమంది ఉన్నారు? 10 మంది వెళ్ళారు. అంతే. గురూజీ 30,000 మందికి సేవ చేస్తే 30 మంది కూడా మనకి అంటే 1% కూడా రిజల్ట్ లేదు. గురూజీ అంత శ్రమిస్తున్నారు మన కోసం, సమాజం కోసం. కాబట్టి ఆ రకంగా కూడా మనం గురూజీ శిష్యులుగా మనం చెప్పుకోవాలంటే ఆ స్థాయికి మనం కూడా ఎదిగినప్పుడే చెప్పుకునే అర్హత మనకు వస్తుంది. కాబట్టి ఆ రకంగా మనం కృషి చేయాలి. ఇప్పుడు పోయిన సంవత్సరం చేసుకున్నాం, కాశ పౌర్ణమి, గురు పౌర్ణమి, వార్షికోత్సవం చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాం. కానీ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనలో ఉన్న మార్పు ఏంటి? సాధనపరంగా మనం ఎంత ముందంజలో ఉన్నాము, ఎంత పక్కన చెందాము, మనకి ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉండాలి. తిరోగమనంలో ఉన్నామా, పురోగమనంలో ఉన్నామా అనేది మనకి ఆత్మర్శనం చేసుకుంటూ ఉండాలి. సంవత్సరాల తరబడి ఉండి ఏం సాధించకపోతే విలువైన సమయం వృధా అవుతున్నట్టే కదా. గురించి కూడా అదే చెప్తారు. ఈ మార్గంలోకి వచ్చారు కాబట్టి మీరు కృషి చేసి పక్కన చెందాలి. లేకపోతే గృహస్థు జీవితంలోనైనా మీరు సంతృప్తిగానే కొనసాగండి. ఇటు కాకుండా రెండేపులా మీరు కాలాన్ని వృధా చేసుకునే వాళ్ళు అవుతారని ఉత్తరేసారి సందర్భంలో చెప్తా ఉన్నారు గురించి ప్రసంగాలలో. కాబట్టి మా వరకైతే నేను గురించి చెప్తారు, ఆధ్యాత్మికంగా పక్కన చెందాలంటే, పరిపూర్ణత సిద్ధింపజేసుకోవాలంటే ఇంకా గడ్డం పెంచాల్సిన పని లేదు, కాషాయం ధరించాల్సిన పని లేదు, అడవులకు వెళ్ళాల్సిన పని లేదు, హిమాలయాలకు వెళ్ళి కఠోర సాధన చేయాల్సిన పని లేదు, సంపాదన తగ్గించుకోవాల్సిన పని లేదు, సంసార జీవితానికి దూరంగా ఉండాల్సిన పని లేదు. అన్నింటిలో ఉంటూ కూడా మనం దీంట్లో పక్కన చెందే అవకాశం ఉంది అని గురించి ఆ విధంగా మన కోర్సుల్ని డిజైన్ చేశారు. మనలో పక్కన తీసుకురావడానికి, మెచ్యూరిటీ తీసుకురావడం కోసం తక్కువ టైంలో, తక్కువ శ్రమతోని, తక్కువ సాధనతోని మనం పక్కన చెందే విధంగా మన గురించి ఆ రకంగా ఎంతో శ్రమిస్తూ ఉంటారు. కొత్త కోర్సులు ఎప్పటికప్పుడు డిజైన్ చేస్తూ మనని తొందరగా తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి మనం
అందుకోసం చేసి మనం సద్వినియోగపరుచుకోవాలి. మనం గురుజీ ఇంకా కొంతకాలం అయితే ఇప్పుడు వనప్రస్థానం నుంచి సన్యాసాశ్రమంకి వెళ్ళే దగ్గరలో ఉన్నారు. ఇంకా నాకు తెలిసి ఇంకా 4-5 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే ఇంకా మనకు అందుబాటులో ఉండదు గురూజీ. కాబట్టి ఇప్పుడే మనం సద్వినియోగపరచుకోవాలి. తర్వాత గురూజీ ప్రసంగాలు కూడా 100లో ఉన్నాయి యూట్యూబ్లో, అన్నీ ఉచితం. కాబట్టి మనం ఎప్పటికీ నిరంతరం వింటూ ఉంటే ఇంకా మనకి స్పష్టత అనేది పెరుగుతూ ఉంటుంది. సత్యసాయిబాబా వారి కూడా చాలా ప్రసంగాలు ఉన్నాయి. తర్వాత ఇంకా చాలామంది ఉన్నాయి, కానీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీరు తర్వాత నన్ను బాగా ఆకర్షించింది ఏంటంటే శ్రీకాళహస్తి సుబ్రహ్మణ్యం గురువు గారు. వారి కూడా ఎంతో అద్వైత జ్ఞానం కాశీ వడపోసిన ఎత్తుగా వారు అందిస్తారు. వారు బాగా నేను ఆకర్షించి నేను ఫాలో అయ్యాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నారు. తర్వాత మన హైదరాబాద్లో స్వామి మైత్రేయ వారిది కూడా ఆత్మదర్శనం అనే బుక్ బాగుంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. చాలా బుక్స్ ఉన్నాయి, కానీ అది ఉన్న వాటిల్లో టాప్ 1 అది. అమెజాన్లో దొరుకుతుంది. అది అమెజాన్లో సేల్కి పెట్టారు. నేను అంటే నా ప్రయాణంలో ఇది నాకు వెళ్ళిపోయానని చెప్తున్నాను. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు వేదవ్యాస మహర్షి గురించి చెప్పుకోవాలి. వారు ఏంటి, వారి విశిష్టత ఏంటి. వారు వేదాల్ని విభజించి అష్టాదశ పురాణాలని, బ్రహ్మసూత్రాలని, తర్వాత మహాభారతాన్ని, భాగవతాన్ని రచించి మనకి అందించిన మహనీయుడు. మన ఆధ్యాత్మిక మార్గంలో సనాతన ధర్మంలో ముందుగా చెప్పుకోవాలంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది వేదవ్యాసం. వారి తర్వాత ఎవరైనా, వారి తర్వాత చెప్పుకోవాలంటే నాకు తెలిసి ఆదిశంకరాచార్యులు. అద్వైత జ్ఞానాన్ని వారు సమాజానికి అందించడంలో ప్రథముడుగా చెప్పుకుంటాం. వారి తర్వాత మనకి యోగా మార్గంలో ఈ డిజైన్ అంతా ఫస్ట్ పునాది వేసింది మన అష్టాంగ యోగా పతంజలి మహర్షి. వాళ్ళు ముగ్గురు మెయిన్గా చెప్పుకోవచ్చు. మనం ఇంక ఇప్పుడు కాలంలో చెప్పాలంటే మనకి భిక్ష గురుజీ గారు, స్వామి, మనకి శ్రీకాళహస్తి సుబ్రహ్మణ్యం, నేను ముగ్గురే ఎక్కువ ఫాలో అవుతాను. వాళ్ళు ముగ్గురు 6 నాకు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిలో ఈ స్థాయికి రావడానికి బాగా నాకు వెళ్ళిపోయిన వారు. అంటే మీ అనుభవం మీరు ఎవరు ప్రేరణ ఇచ్చారు, ఎవరు స్ఫూర్తినిచ్చారు అనేది మీరు చెప్పుకుంటారు. నాకు వచ్చిన అనుభవాన్ని నేను చెప్తున్నాను. ఆ రకంగా నేను ఒక స్పష్టత అనేది వచ్చింది. ఆధ్యాత్మికతలో స్పష్టత రావడం అనేది అంత ఈజీ కాదు. ఎన్నో గజిబిజి ఉంటుంది, ఎంతో గందరగోళం ఉంటుంది, స్పష్టత రాదు. అన్ని అడ్డంకులు, ఎన్నో డౌట్స్. ఒక డౌట్ తీరేసరికి 10 డౌట్లు మొలకెత్తుతూ ఉంటుంది, స్పష్టత రాదు. కానీ నాకు అవన్నీ దాటుకొని ఒడ్డుకు వచ్చిన ఫీలింగ్ అయితే నాలో కలిగింది. ఆ విశ్వాసంతో ఉన్నాను. కాబట్టి ఆ విషయంలో నేను చాలా ధన్యుడిగా నాకు అనిపిస్తుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల గురించి అంటే వాళ్ళు ఎంత చెప్పుకోవచ్చు వాళ్ళ గురించి. ఆధ్యాత్మిక మార్గంలో మాత్రం వీళ్ళు నన్ను తీర్చిదిద్దిన మహనీయులుగా నేను చెప్పుకుంటాను. ఈరోజు వ్యాస పౌర్ణమి సందర్భంగా మీరందరికీ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.